హలో అండి, ఏంటి ఇడ్లీ పాత్ర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీనిలో ఇడ్లీనే కాదండి, మనం దీని రైస్ కుక్కర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకోనండి. అలాగే ఇలా స్టాండ్ కూడా పెట్టుకోవాలి. మన దగ్గర స్టాండ్ లేకపోయినా పర్వాలేదు. నేను వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. దానిలో 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకుని దానిపైన మూత పెట్టేసుకోవాలి. నేనైతే గుడ్లు కూడా బాయిల్ చేద్దాం అనుకున్నాను. అందుకే దానిలో గుడ్లు కూడా వేసి మూత పెట్టేసి గ్యాస్ పైన అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసానండి. ఇలా హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఓపెన్ చేస్తే చూడండి గుడ్లు ఎలా బాయిల్ అయిపోయినాయో. మనకి వాటర్ పెట్టి బాయిల్ చేయ అవసరం కూడా లేదు. నీట్గా రైస్ ఉడికేలోపు మనకి ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయండి. రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి. మనకి రైస్ కుక్కర్లో ఎలా కుక్ చేసుకుంటాం అలాగే ఉడికిపోద్ది. దీనిలో ఎగ్సే కాదండి, మనం పైన పొటాటో కానీ క్యారెట్ కానీ పప్పు కానీ ఏదన్నా కుక్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.